నమో గురుభ్యః. మనము అమృత బిందు ఉపనిషత్తును చదువుకుంటూ వస్తూ ఉన్నాము. అప్పుడేం జరిగిందంటే, మనసుని అర్థం చేసుకోవడం ముఖ్యం. ఎందుకు అంటే, మనసే అన్నింటికి కారణం. మనసు కోరికలతో ఉన్నది అంటే అది అశుద్ధమై ఉంటుంది. మనసెప్పుడైతే కోరికలు వదిలిపెట్టిందో అది శుద్ధమై, చిత్తమై, వాసుదేవమై ఉంటుంది. ఇప్పుడు ఈ అశుద్ధమైన ప్రపంచాన్ని చూస్తూ ఉన్న కోరికలతో తపించిపోతున్న మనసును ఆ కోరికల్లో నుంచి తప్పించి శుద్ధమైన చిత్తంగా వాసుదేవంగా దాన్ని మనము మార్చవలసి ఉన్నది. అందుకోసం ఈ ప్రయత్నము. ఎందుకోసం ఈ ప్రయత్నము? ఎందుకోసం అంటే అది ఎప్పుడైతే శుద్ధమై, చిత్తమై, వాసుదేవమై ఉన్నది అంటే అది మోక్షమై ఉంటుంది. ఎప్పుడైతే అశుద్ధమై, కామవశమై, కోరికలతో రగిలిపోతూ ఉన్నదో, అప్పుడు అది బంధమై ఉంటుంది మనకే. ఈ బంధాల్లో నుంచి బయటపడాలి అంటే, మనసుని శుద్ధంగా, చిత్తంగా, వాసుదేవంగా తయారు చేసి తీరవలసిందే. ఈ బంధాల్లో నుంచి, ఆ విషయాసక్తుల్లో నుంచి ముక్తితో విషయాలపైన ఆసక్తిని వదిలిపెట్టి నిర్విషయంగా దాన్ని తయారు చేయవలసి ఉన్నది. అందుకోసం మనము ప్రయత్నం చేస్తూ ఉన్నాము. విషయాలతో సక్తమై, ఆశాంతము సక్తమై, ఆసక్తమై ఉంటే అది బంధమే కలిగిస్తుంది. బంధాయ. ఒకవేళ విషయాలు లేకుండా కేవలం ఉన్నది అంటే ముక్తి దానివల్లే అని చెప్పబడుతూ ఉన్నది. మనకు ముక్తిహి ఇష్యతే, మనము ముక్తినే గదా కోరుకుండేది. ముక్తి దేనికి కలిగేది? మనకేమి ముక్తి లేదు. మనస్సుకు అటువంటి నిర్విషయాన్ని అలవాటు చేస్తే, అభ్యాసం చేస్తే అప్పుడు దాని పేరు ముక్తి. అది కావాలి. నాకు మోక్షం కావాలి గాదు. నాకు మోక్షం లేదు. మనసేదున్నదో దాన్ని ఇవతల పడేయాలి. ఎందుకంటే మనసు తగులుకున్నదంటే నాకేవేవో చూపిస్తుంటుంది. అందుకని నిత్యము చేయవలసిన పనేమి ముముక్ష కలిగిన వాడి చేత అంటే, మనసుని విషయాలు లేకుండా ఉంచడం అన్నది వాడికి కార్యం, కర్తవ్యం. ఎవడికి? ఎవరైతే ముముక్షువై ఉన్నాడో, ముముక్షతో అంటే మోక్షం కావాలి అన్న ఇచ్ఛతో ఉన్నాడో, కానీ మాత్రం కర్మలతో ఉంటాడు వాడు, కర్మాధికారి. జ్ఞానం ఇంకా వాడికి కలగలేదు. వాడికి ఇంకా జ్ఞానం కలగలేదు, కర్మాధికారి. కానీ మోక్షం అంటే వాడికి ఇచ్ఛ ఉన్నది. అటువంటి వాడేం చేయాలి? ప్రయత్నపూర్వకంగా అదే పనిగా మనస్సుని నిర్విషయంగా చేస్తూ ఉండాలి. అదే ఒకవేళ వాడు జ్ఞానాధికారి అయ్యాడు అంటే మాత్రం వాడెప్పుడో కర్మల్ని దాటుతూ ఉంటాడు, లేదా దాటి ఉంటాడు కాబట్టి వాడికి ఇంకా కొత్తగా చెప్పవలసిన పని లేదు. జ్ఞానాధికారి ఆత్మను తెలుసుకుని వాడి స్థితిలో వాడు ఉంటాడు. అందుకని ఎవరైతే కర్మాధికారులై ఉన్నారో, కర్మల్లో తగులుకుని ఉన్నారో, మనసు ఇంకా కర్మల్ని తగులుకుని కోరికలతో ఉన్నదో, కానీ మాత్రం వాడికి మోక్షం కావాలన్న ఇచ్ఛ ఉన్నదో, అటువంటి వాళ్ళకి చెప్తూ ఉన్నారు. నిరస్త విషయాసంగం నిరుద్ధం మనః హృది యదా ఆయాతి ఆత్మనః భావం తదా తత్ పరమం పదం. విషయాలన్నీ, ఆ ఆసక్తులన్నీ, వాటితో సాంగత్యాలన్నీ ఎప్పుడైతే అస్తమించాయో, ఎప్పుడైతే మనసు హృదయంలోనే సమ్యక్‌గా, సంపూర్ణంగా నిరోధింపబడ్డదో, అక్కడే నిలబడిపోయిందో, ఎప్పుడైతే ఈ విధంగా జరిగిందో, అప్పుడు వాడు ఆత్మనః భావం, ఆత్మభావాన్ని, తనెవరు అన్న తన ఉనికిని వాడు తెలుసుకుంటాడు. దాని పేరు పరమపదము. తావదేవ నిరోద్ధవ్యం యావత్ హృది గతం క్షయం యావత్ జ్ఞానంచ ధ్యానంచ శేషః న్యాయః చ విస్తరః. ఎంతవరకు నిరోధించాలట్లా మనస్సుని హృదయంలోనే అంటే, అది నశించిపోయిందాకా. మనసుగా లేకుండా చిత్తమైపోయిందాకా. అంతఃకరణము మనసుగా కాకుండా చిత్తంగా ఉన్నంత వరకు. మనసు గురించే చెప్తున్నారు ఇక్కడ, అహంకారం గురించి చెప్పట్లేదు, చూసారో లేదో.
మన అంతఃకరణము 4 విధాలుగా ఉండొచ్చు. ఒకటి చిత్తము. అదెప్పుడైతే చిత్తంగా ఉంటుందో అది శుద్ధమై, శాంతమై, సత్వమై ఉంటుంది. అటువంటి సమయంలో దానికి ఏ అశాంతులు లేవు, ఏ అశుచి లేదు, రజో, తమో గుణాలు లేవు. అసలు ఏ గుణాలు లేవు. నిర్గుణమై ఉంటుంది, శాంతమై, సత్వమై ఉంటుంది. నిర్గుణమై ఉంటుందని చెప్తున్నావు, మళ్ళీ సత్వమై ఉంటుందని ఎందుకు చెప్తున్నావు అంటే, గుణాల్లోని సత్వగుణం గాదిక్కడ సత్వం అంటే. సత్వం అంటే కేవలం ఉండడం. అందుకనే ఇక్కడ ఆత్మనః భావం అని చెప్పారు. కేవలం సత్వం, సత్ అంటే ఉండడం, కేవలం ఉండడం. కేవలం ఉండడం మాత్రమే అది. సత్వం, స్వచ్ఛం, శాంతం, శుద్ధం అయి ఉంటుందప్పుడు. అయితే ఎప్పుడైతే అది గుణాలతో కూడిందో, అప్పుడు అదే అంతఃకరణము అహంకారంగా మారుతుంది. ఒక్కొక్క గుణంతో అది ఒక్కొక్క విధంగా ప్రవర్తిస్తుంది. అది రజోగుణంతో ఉన్నది అంటే బుద్ధిగా ప్రవర్తిస్తూ ఉంటుంది. అది ఒకవేళ తమో గుణంతో ఉన్నది అంటే ఏదో తన్మాత్రలుగా, పంచభూతాలుగా ఏంటో రకరకాలుగా ఉంటుంది. అది ఒకవేళ సత్వగుణంతో కూడి ఉన్నది అంటే మనస్తత్వంగా ఉంటుంది. ఇప్పుడు అహంకారము రజోగుణంతో ఉన్నా, తమో గుణంతో ఉన్నా సరే, దాంతో మనము సత్వశుద్ధిని సాధించలేము. దాంతో మనం కోరుకుంటున్న ఈ శుద్ధ స్థితిని, ముక్తి స్థితిని పొందలేము. అహంకారం, అంతఃకరణము అహంకారంగా ఉండి ఎప్పుడైతే రజో, తమో గుణాలతో ప్రవర్తిస్తుందో అప్పుడు మనం ఈ స్థితిని చేరడం కుదరదు. ప్రపంచంలోనే ప్రవర్తిస్తూ ఉంటుందది. కానీ ఎప్పుడైతే అదే అంతఃకరణము అహంకారంగా ఉన్నా గూడా, అంటే గుణంతో కూడి ఉన్నా గూడా, అహంకర్తా భావంతో ఉండడమే అహంకారం. అహంకర్తా భావం ఎప్పుడు ఉంటుంది? కర్మాధికారులే కర్మలు చేస్తూ ఉన్న సమయంలో. ఆ రకంగా ఉంటే ఉన్నా గూడా పర్వాలేదు. కానీ అది ఎప్పుడైతే సత్వ గుణంతో కూడి ఉంటుందో, అప్పుడది 2 విధాలుగా ఉండొచ్చు. అది కోరికలతో ఉండి, సంకల్ప వికల్పాలతో అశుచిగా ఉండొచ్చు. లేదా సంకల్ప వికల్పాలు వదిలిపెట్టి ఏ సంకల్పము లేదు, ఏ కోరిక లేదు. కేవలం ఉన్నది అంటే అది శుద్ధంగా ఉండొచ్చు. అప్పుడది శుద్ధ సత్వం. ఆ రకంగా ఎప్పుడైతే మనసు సత్వగుణంతో ఉంటుంది గాబట్టి, ఆ సత్వగుణంతో ఉన్న మనసు శుద్ధమయ్యింది అంటే, ఇంకప్పుడది మనసుగా ఉండదు. చిత్తమై ఉంటుంది. ఇది కష్టమేమీ కాదు. చాలా సులువు అర్థం చేసుకోవడం. మళ్ళీ ఒకసారి ప్రయత్నం చేస్తాను. అంతఃకరణము, చిత్తము అహంకారంగా ఉండొచ్చు. చిత్తంగా ఉన్నప్పుడు దాంట్లో ఏ రకమైన అహంకర్త భావాలుండవు. అవి కర్మలు చెయ్యదు. దానికి కర్మాధికారం లేదు. అది కేవల జ్ఞానంగా ఉంటుంది. గుణాలతో ఉండదు. శుద్ధమై ఉంటుంది. అయితే అదే అంతఃకరణం ఎప్పుడైతే గుణాలతో ఉండి కర్మలు చేయడానికి బయలుదేరుతూ ఉన్నదో, అటువంటప్పుడు అది అహంకారంగా మారుతుంది. అహంకారంగా ఉన్న సమయంలో గుణాలతో ఉంటుంది గాబట్టి, గుణాలు మళ్ళీ 3 గాబట్టి, ఇదే అహంకారము సత్వగుణంతో ఉంటే మనసుగా, రజోగుణంతో ఉంటే బుద్ధిగా, తమోగుణంతో ఉంటే ఇంద్రియాలుగా, వాటిగా ఉంటుంది. సరే అది ఏదో తన్మాత్రలుగానో, పంచభూతాలుగానో, పంచ ఇంద్రియాలుగానో, వాటిగానో ఉంటే ఉపయోగం లేదు. మనకు దాన్ని పక్కన బెడదాము. రజోగుణంతో ఉన్నది అంటే అది బుద్ధిగా ఉంటుంది. బుద్ధిగా ఉన్నప్పుడు రకరకాలుగా ఉంటుందది. అది ఏవేవో ఆలోచనలన్నీ చేస్తూ ఉంటుంది. నిశ్చయాలతో ఉంటుంది, సంశయాలతో ఉంటుంది, నిద్రలతో ఉంటుంది, మెలకువలతో ఉంటుంది, రకరకాలుగా ఉంటుంది. కానీ ఎప్పుడైతే రజోగుణం కాదు, రజోగుణం ఉన్నంత వరకు కర్మల్లో ప్రవర్తిస్తూ ఉంటుందది. సత్వగుణంతో ఒకవేళ అహంకారం కూడి ఉన్నది అంటే అప్పుడు దానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే అంతఃకరణము అహంకారంగా ఉండి రజోగుణంతోటో, తమో గుణంతోటో కూడి ఉన్నది అంటే దానికి అవకాశం ఉండదు గానీ, ఎప్పుడైతే అంతఃకరణము అహంకారంగా కానీ అది కూడా సత్వగుణంతో కూడి ఉన్నది అంటే మనసుగా ఉంటుంది. దానికి శుద్ధంగా, అశుద్ధంగా ఉండేందుకు అవకాశం ఉంటుంది. ఇప్పుడది ఒకవేళ అశుద్ధం కాకుండా శుద్ధమయ్యింది అంటే,
వెంటనే అది నశించిపోతుంది. మనసుగా ఉండదింకా. ఇంకేమవుతుందప్పుడది ఆటోమేటిక్‌గా చిత్తమవుతుంది. అది వాసుదేవమవుతుంది. అది నా స్వరూపము. అక్కడికి తీసుకొని వెళ్ళడం కోసం ఈ ప్రయత్నం చేస్తూ ఉన్నారు మన గురువులు మనకు. ఈ ఉపనిషత్ ఋషులు మనకు ఆ విధంగా ఉపదేశం చేస్తూ ఉన్నారు. అందుకని ఇప్పుడు మనం ఏం చెయ్యాలి అంటే, ఆ పరమపదము నా స్థితిని చేరుకోవాలి అని ఎవరికైతే కోరిక ఉన్నదో, అటువంటి వాళ్ళేం చెయ్యాలి అంటే, ఇదిగో ఈ విధంగా మనసుని కదలకుండా హృదయంలోనే నిలబెట్టేశారంటే, కదిలింది అంటే అది అశుద్ధమవుతుంది. కదిలితే కోరికలతో ఉంటుంది. కర్మలు చేస్తూ ప్రపంచంలోకి పరిగెడుతుంది. కదలకుండా నిలబెట్టేసానంటే కోరికలుండవు, కర్మలుండవు, ప్రపంచంలో తిరగడం ఉండదు. అది ఎక్కడ ఉండాలో అక్కడే నాలోనే ఉండిపోతుంది. ఆ స్థితి కావాలి కాబట్టి అందుకని అంతవరకు. ఎంతవరకైతే మనసుగా ఉండకుండా లయమైపోయిందో అంతవరకు. ఎంతవరకైతే మనసు లయమైపోతుందో అంతవరకు దాన్నక్కడే అట్లానే నిలబెట్టి ఉంచాలి. దీని పేరే జ్ఞానము. దీని పేరే ధ్యానము. జ్ఞానము అంటే సాంఖ్యం అని చెప్పారు మన భగవద్గీతలో. ధ్యానం అంటే యోగం అని జెప్పారు. యోగమైనా సరే, సాంఖ్యమైనా సరే, జ్ఞానం అంటే విచారణతో, ధ్యానం అంటే ఏకాగ్రమైన మనసుతో 2 పైగా వేరే విషయాలు కావు. 2 ఒకటే. ఏతత్ జ్ఞానంచ ధ్యానంచ. అదే జ్ఞానము, అదే ధ్యానము. ఏది ఇంతకీ జ్ఞానము, ధ్యానము అంటే? జ్ఞానము అంటే ఇవన్నీ చదువుకోవడము, ధ్యానము అంటే యోగాభ్యాసం జేయడము, ఎక్కడో చోట వివిక్తమైన ప్రదేశంలో ఏకాంతంగా కూర్చుని, కళ్ళు మూసుకుని, సమకాయ శిరోగ్రీవంతో సాధించడము ఇవన్నీ గాదు. ధ్యానము, జ్ఞానము అంటే అస్సలర్థము. మన ఉపనిషత్తు ఏం చెప్తున్నది? మనసుని నిరోధించడమే జ్ఞానము. మనసుని నిరోధించడమే ధ్యానము. అయితే ఈ నిరోధించడం కోసము ఏదో చదువుకోవడము, ఏదో ఫోకస్ చేయడము అన్న క్రియలు ఉండిండొచ్చు గానీ, ఆ క్రియలు గాదు. అసలు పరమార్థము జ్ఞానమన్నా, ధ్యానమన్నా మనసుని నిరోధించడమే అని చెప్తున్నారు. ఇంకా మిగిలినవన్నీ శేషంగా న్యాయాలు చాలా ఉంటాయి. అవెన్నో విధాలుగా ఉంటాయి. రకరకాలుగా విస్తరించి ఉండొచ్చు. కానీ మాత్రం మనం జ్ఞానము, ధ్యానము ద్వే నిష్ఠే అని చెప్పినా గూడా ఉన్నదంతా ఒక్కటే మార్గము. మనసుని నిలబెట్టడము. కదిలిపోతూ ఉన్న మనసు అశుద్ధంగా ఉంటుంది. అది బంధకారణము. కదలకుండా నిశ్చలంగా ఉన్న మనసు లయమైపోతుంది. అది మోక్షము. కాబట్టి మళ్ళీ ప్రయత్నం చేద్దాము. నయేవ చింత్యం నచ అచింత్యం న చింత్యం చింత్యం ఏవ చ. పక్షపాత వినిర్ముక్తం బ్రహ్మ సంపద్యతే తదా. ఎప్పుడు బ్రహ్మ మనకు తెలుస్తుంది? ఎప్పుడు మనము బ్రహ్మము పొందగలము అంటే తదా అప్పుడు పొందుతావు. ఎప్పుడు? ఇంకా ఆలోచించు. కూర్చో. ధ్యానమన్నా, జ్ఞానమన్నా అదే. మననం చెయ్యి. ఆలోచన చెయ్యి. అదే జ్ఞానము, అదే ధ్యానము. ఏది? మనసుని నిలబెట్టడం. మనసుని నిలబెట్టి ఏం చేస్తావు? ఆలోచన చెయ్యి. మనసుని నిలబెట్టంటే ఎట్లా నిలబెడతావు? సంకల్ప వికల్పాత్మకమై ఉంటుంది మనసు. అటువంటి మనసును దాని సంకల్పాలు, వికల్పాలు లేకుండా నువ్వు నిలబెట్టాలి అంటే అంతవరకు వచ్చినప్పుడు సంకల్ప, వికల్పాలు 2 వదిలిపెట్టి మనసు లయమవుతుందిలే గానీ, ఈలోగా మనసున్నది గదా! అది సంకల్పము, వికల్పము చేస్తుంటుంది. ఆ సంకల్ప వికల్పాలతో ఉన్న మనసుని ఏం చెయ్యాలి అంటే, ధ్యానంతో, జ్ఞానంతో ఆలోచించే విధంగా కూర్చోబెట్టాలి. నిరోధించడం అంటే ఎట్లా? దాన్ని ఆపితే అది ఆగదు కాబట్టి, ఆపడము దేని విషయంగా ఆపాలో చెప్పి దాన్ని ఆ విధంగా మననం చేసే విధంగా మనస్సును ఆపాలి. మనసెప్పుడు మననం చేస్తూ ఉంటుంది. కాబట్టి, ఆ మననము ఏ విషయం గురించి చెయ్యాలి అని చెప్పి, ఆ విషయం పైన ధ్యాస కుదిరే విధంగా దాన్ని నిలబెట్టడం పేరు మనసును నిగ్రహించడం. మనసుని నిగ్రహించడము, మనసుని నిరోధించడము అంటే అర్థమేమి? మనసుని వశం చేసుకోవడము అని ఎన్నో పేర్లతో పిలుస్తారు.
వాటికి అర్థమేమి అంటే, మనస్సుని కూర్చోబెట్టి, దేని గురించి చింతన చెయ్యాలి, మననం చెయ్యాలి, ఏ విధంగా దానిపైనే పూర్తిగా శ్రద్ధ పెట్టాలి అని దానికి నేర్పించి, అభ్యాసం చేసి, ఇంక కూర్చోబెట్టి, దాన్ని ఆ ఒక్క విషయం పైన నిలబెట్టి, అదే పనిగా అది మననం చేసే అభ్యాసం దానికి చెయ్యడము, దాన్ని నిరోధించడము. ఇంకిప్పుడు ఆ మనస్సు మననం చేయడం మొదలుబెడితే, జ్ఞానంతో, ధ్యానంతో తదేకంగా ఆ ఒక్క విషయం గురించి ఆలోచన మొదలుబెడితే, ఇంకప్పుడేం జరుగుతుంది అంటే, చాలా జరుగుతాయి. ఏవేవో చింతనలన్నీ వస్తాయి, ఆలోచనలన్నీ వస్తాయి. మనసుని పరబ్రహ్మం గురించి ఆలోచన చేద్దాం, నువ్వింక కూర్చో అని దాన్ని కూర్చోబెడితే, అది బ్రహ్మం గురించి ఆలోచిస్తుంది, వంకాయ కూర గురించి ఆలోచిస్తుంది, బయట చల్లగా ఉందా, వేడిగా ఉందా అని ఆలోచిస్తుంది, కూతురు ఇంటికొచ్చిందా, కొడుకు ఆఫీస్‌కెళ్ళాడా అని ఆలోచిస్తుంది. మళ్ళీ బ్రహ్మం గురించి ఆలోచిస్తుంది, మళ్ళీ సాయంత్రం పూట ఏం వండాలి అని ఆలోచిస్తుంది, మళ్ళీ బ్రహ్మం గురించి ఆలోచిస్తుంది, మళ్ళీ ఎంతసేపయింది, మళ్ళీ వెళ్లి కొంచెం తినొద్దామని ఆలోచిస్తుంది, మళ్ళీ కొంచెం బ్రహ్మం గురించి ఆలోచిస్తుంది. మళ్ళీ ఆకాశంలో ఎగురుతున్న పక్షుల గురించి ఆలోచిస్తుంది. ఇట్లా రకరకాలుగా ఆలోచనలు చేస్తూనే ఉంటుందది. అయితే ఈ రకంగా దానికొస్తున్న ఆలోచనలన్నింటి గురించి ఆలోచన చేయవలసిన పని లేదు. అవన్నీ చింత్యము నీకు, నీ చింతనకు, నీ ఆలోచనకు తెలుస్తున్న విషయమా ఈ బ్రహ్మము? నయ్యేవా కానే కాదు. నువ్వు వంకాయ కూర గురించి ఆలోచించుకుంటూ, సాయంత్రం టీవీలో సీరియల్ గురించి ఆలోచించుకుంటూ, పొద్దున కురిసిన వర్షం గురించి ఆలోచించుకుంటూ, ఏదో ఇంటి ముందున్న చెట్ల గురించి ఆలోచించుకుంటూ, బ్రహ్మం గురించి ఆలోచిస్తే, ఆ విధంగా అది తెలిసేది గాదు. ఈ చింత్యము నీ మనసుకు నువ్వు ఆలోచిస్తూ ఉంటే అదెందుకంటే, అది అచింత్యమైన వస్తువు. నీకు ఇంద్రియాలకు గాని, మనసుకు గాని తెలిసే వస్తువు కాదది. మనసేంద్రియాలకు అగోచరమైన విషయము. కాబట్టి నీ ఆలోచనలకేమొస్తున్నాయో, నువ్వింక కూర్చొని హ్మ్. ఇంక నేను ఆలోచన చేస్తాను. మన ఉపనిషత్ ఋషి, మన అమృత బిందు ఉపనిషత్తులో కూర్చొని ఆలోచన చెయ్యి, ఆ విధంగా నిరోధించు అని చెప్పారు కాబట్టి, నేను కూర్చొని ఇంక ఆలోచన చేస్తాను. ఇదే జ్ఞానము, ఇదే ధ్యానం అని నువ్వు కూర్చున్నావనుకో, ఇంక కూర్చోగానే రకరకాలుగా ఆలోచనలన్నీ వస్తాయి. ఆ ఆలోచనలన్నీ బ్రహ్మమా? నయ్యేవా? కానే కాదు. మరైతే నా ఆలోచనకు అందింది. నా మనసు ఆలోచిస్తూ ఉంటే, నా ఊహకు అందుతున్నది అంటే, అది బ్రహ్మం నయ్యేవ కానే కాదని జెప్పింది కాబట్టి, సరే ఇంకేం జేస్తాం? ఏమి జేయలేము. ఇంక లేచిపోదాం వంకాయ కూర చేసుకొని తిందాము. అచింత్యమైన వస్తువు గదా అది. మనసుకి, ఊహకు అందే వస్తువు కాదు గదా! మనసేంద్రియాలకు అగోచరమైన వస్తువని అదే ఉపనిషత్తే ఇక్కడ జెప్తుంది, ఎక్కడైనా జెప్తుంది, అన్ని శాస్త్రాల్లో జెప్తుంది. మన భగవద్గీతలో గూడా అచింత్యం అని చెప్తూ వచ్చింది గాబట్టి. ఇంక వేరే ఉపనిషత్తులో అదృశ్యం, అచింత్యం అని చెప్పింది గాబట్టి. ఎట్లైనా మనకు మన మనసుకు తెలుస్తూ ఉన్నది అంటే, అది పరబ్రహ్మ వస్తువు కాదు గాబట్టి, ఇంకేముంది చేయవలసిన పని లేదు. లేచిపోతాను అంటే, కాదు కూర్చో. అచింత్యము కూడా నా కాదు. నిజంగా నీ మనసుకు తెలియకుండా పోలేదు. తెలుస్తున్నది నీ మనసుకు. నువ్వు మనస్సులో యాక్టివ్‌గా దేని గురించి ఆలోచన చేస్తున్నావో, ఆ యాక్టివ్‌గా ఆలోచన చేస్తున్న ఆలోచనలన్నీ పరబ్రహ్మము కాదు. అయితే ఆలోచనలకు అందే పదార్థం కాదు అన్నంత మాత్రాన, అచింత్యమైన వస్తువు గురించి ఇంకెందుకు మనకు ప్రయత్నం లేచిపోదాం గాదు. కూర్చో. అంత పూర్తిగా నీకు తెలియకుండా పోలేదు. అస్సలు ఆలోచన చేయవలసిన పని లేని విషయం గాదిది. ఆలోచించవలసిన విషయం. కాబట్టి కూర్చో అని మనసుని కూర్చోబెట్టాలి. ఇంతకీ నువ్వు ఏవేవైతే ఆలోచన చేస్తున్నావో, అవన్నీ గూడా ఆలోచించవలసిన విషయాలు కాదు గానీ, ఆలోచించవలసిన విషయం ఒకటున్నది. దాని గురించిన ఆలోచన చెయ్యి అని చెప్తూ ఉన్నది. కొంచెం కాంప్లికేటెడ్‌గా అనిపించే పాదమిది. ఈ మంత్రంలోని ఈ భాగము. అది చింత్యం కాదు. ఆలోచించగలిగిన విషయం కాదు. అంత మాత్రానికి ఆలోచించలేనంతటి విషయం గూడా గాదు. ఆలోచించవలసిన విషయమే. అయితే నువ్వు ఆలోచిస్తూ ఉన్నవేవున్నాయో, ఆ పదార్థం అది గాదు కానీ,
దీని గురించి మాత్రం నువ్వు ఆలోచన చేయవలసి ఉన్నది. చెయ్యాలి మరి. చింత్యం ఏవ. ఆలోచించి తీరవలసి ఉన్నది. కూడా అని చెప్పింది. దీని గురించి కొన్ని ఎగ్జాంపుల్స్‌తో ఆలోచన చేసుకుందాం మరి. మన భగవద్గీతను పెట్టుకొని ట్రై చేద్దాం. మన భగవద్గీతలో భగవంతుడు ఒక మొత్తం అధ్యాయము మన విభూతి యోగంలో చెప్తూ ఆయనేమన్నారు? నేనే అర్జునుడిని. నేనే అశ్వత్థామను. నేనే అశ్వత్థ వృక్షాన్ని. నేనే జూదాన్ని. నేనే నదిని. నేనే సముద్రాన్ని. నేనే అగ్నిని. నేనే ఆకాశాన్ని. నేనే ఉచ్చైశ్రవసాన్ని. నేనే ఐరావతాన్ని అని నేనే పలానిది నేనే, పలానిది నేనే, పలానిదని చెప్తూ ఉన్నారు గదా! పలాని ఉచ్చైశ్రవసము అనగానే ఒక గుర్రము రెక్కలతోటో, రెక్కలు లేనిదో, తెల్లదో ఏదో ఒకటి గుర్తుకొస్తుంది. ఐరావతము అనగానే ఏదో 2 దంతాలతో ఉన్న తెల్లటి ఏదో ఏనుగు గుర్తుకొస్తుంది. ఏదో అశ్వత్థ వృక్షం అంటే ఎక్కడో చూసిన రావి చెట్టు గుర్తుకొస్తుంది. ఏదో అర్జునుడు అంటే ఏదో మన బొమ్మల్లో చూసిన ఎందుకంటే నిజంగా అర్జునుడిని ఎక్కడ చూసాము. ఏదో సినిమాల్లోనో, టీవీల్లోనో ఏదో కథా పుస్తకాల్లో చూసిన అర్జునుడి బొమ్మ ఏదైనా గుర్తుకు రావచ్చు. అటువంటివన్నీ ఆలోచన చేస్తున్నావా? అవి నయ్యేవా? అవి గావు. నేను అన్నావు నువ్వు. నేను అర్జునుడిని, నేను అశ్వత్థామను, నేను అశ్వత్థ వృక్షాన్ని, నేను ఉచ్చైశ్రవాన్ని అనుకుంటున్నప్పుడు, ఉచ్చైశ్రవము, అర్జునుడు, అశ్వత్థామ ఏదో అశ్వత్థ వృక్షము గుర్తుకొచ్చిండొచ్చు గానీ, నేను అన్నదానికి ఏదైనా ఊహ కలిగిందా? లేదు గదా! అది. దాన్ని పట్టుకో. అది. దాన్ని పట్టుకో. అది గూడా తెలుస్తుంది గదా! నేను అన్న భావన తెలుస్తుంది గదా! అయితే నువ్వు నేను అనగానే ఆ భావన పట్టుకోవడానికి రావట్లేదు అంతే గాని, భావన కలగకుండానైతే పోలేదు గదా! ఆ విధంగా ప్రయత్నం చెయ్యి. నువ్వు ఇంకో రకంగా ఆలోచించుదాం. ఇది చింత్యము. నేను దీని గురించి ఆలోచన చేస్తాను. అదిగో ఉచ్చైశ్రవసం అని ఆలోచన చేస్తాను. అర్జునుడు అంటాను, అశ్వత్థ వృక్షం అంటాను, చెట్టు అంటాను, వంకాయ కూర అంటాను, నా కూతురు అంటాను, కొడుకు అంటాను, ఇంటి ముందు చెట్టు అంటాను, పరబ్రహ్మము అంటాను, ఏదైనా అంటాను. ఇవన్నీ నాకిష్టం గాబట్టి నేను ఆలోచన చేస్తాను. అయితే కానీ కొన్ని ఆలోచించబుద్ధిగానే ఉంటాయి. అచింత్యం. తలుచుకోకుండా ఉండాలి. కొన్నైతే తలుచుకోరాకుండా ఉంటాయి. కొన్ని అనుకోబుద్దే గావు. మనసుకి ఆలోచన చెయ్యబుద్దే గాదు కొన్ని. ఏదో నాకు నచ్చని వాడొకడున్నాడు. వాడి గురించి అసలు ఆలోచన చేయబుద్ధి గాదు నాకు. లేదా ఏదో టీవీలోనో, సినిమాలోనో ఏంటో జూసాను. అందులో ఎవడినో పొడుస్తూ ఉన్నాడు. విపరీతంగా భయంకరంగా మర్డర్‌లన్నీ జేశాడు. కాబట్టి నేను ఆలోచించను. అని ఈ రకంగా అచింత్యము గురించి నేను ఆలోచన చెయ్యను. చింత్యము గురించి ఆలోచన చేస్తాను అని ఇన్ని రకాలుగా ఆలోచన చెయ్యకు నువ్వు. ఇది నాకిష్టమైంది గాబట్టి నేను ఆలోచన చేస్తాను. ఇది నాకిష్టం లేదు గాబట్టి నేను ఆలోచన చెయ్యను అనకు. ఇష్టమయింది కాబట్టి నేను ఆలోచన చేస్తాను అని లేదు. ఇష్టం కానిది కాబట్టి నేను ఆలోచన చెయ్యను అని లేదు. అచింత్యం లేదు, చింత్యం లేదు. ప్రతిదీ చింత్యమే. ప్రతిదీ ఆలోచన చెయ్యి. అయితే కానీ ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, చేస్తూ ఉన్న ఆలోచన ఎవరు చేస్తున్నారు? నేను అంటున్నావు. నేను లేకుండా అక్కడ ఉచ్చైశ్రవసము లేదు, ఐరావతము లేదు, ఇంటి ముందు చెట్టు లేదు. నీ వంకాయ కూర లేదు. నేను అని ఉండాలి ముందు. దాని గురించి ఆలోచన చేయవలసి ఉంటుంది. అంతేగాని ఇదిగో నాకిష్టమైంది చేస్తాను. అంటే నేను సత్ గురించి ఆలోచన చేస్తాను. ఇంకిప్పటి నుంచి ఏం చేస్తాను, పరబ్రహ్మము కేవలం సత్. కాబట్టి నేను సత్ గురించి ఆలోచన చేస్తాను. ప్రపంచమంతా అసత్ కాబట్టి దాని గురించి ఆలోచన చెయ్యను అనరాదు. ప్రపంచము లేదు, పరము లేదు. ఉన్నదంతా ఒక్కటే అన్న చోటికి వెళ్ళాలి గాబట్టి, నీకు ఏ ఆలోచన వచ్చినా సరే, ఆలోచన చెయ్యను అనకు. ఆలోచన చేస్తూ, ఆ ఆలోచనను చేస్తున్నదెవరు అని చూడు నువ్వు. నువ్వు ఆలోచన చేస్తూ, ఆ ఆలోచన చేస్తున్నది ఎవరు అని చూడు నువ్వు. ఆ రకంగా ఏదో ఒక పక్షంలో పోయి పడకు. నేను సత్తు గురించి మాత్రమే ఆలోచన చేస్తాను. అసత్ గురించి ఏమాత్రం ఆలోచన చెయ్యను. నేను పరబ్రహ్మం గురించే ఆలోచన చేస్తాను. ప్రపంచం గురించి అస్సలు ఆలోచన చెయ్యను.
నేను నాకిష్టమైన వాటి గురించే ఆలోచన చేస్తాను. నాకిష్టం లేని వాటి గురించి ఆలోచన చెయ్యను. అని ఇన్ని రకాలుగా రకరకాల పక్షాలు పెట్టుకుని, అటు ఇటు ద్వంద్వాలు పెట్టుకుని, ఏదో ఒక పక్షంలో పోయి పాతము పడకు. పక్షాలు పెట్టుకోకు. నాకిష్టము లేదు, ఇష్టం లేదు లేదు. నాకు మంచిది లేదు, నాకు చెడు లేదు. నాకు ప్రియము లేదు, నాకు అప్రియము లేదు. నాకు సత్తు లేదు, అసత్తు లేదు. ఏ ఒక్క సైడు నేను ఉండవలసిన పనే లేదు అని ఆలోచించుకుని నువ్వు ఆ పక్షాల్లో పోయి పడకు. నేను అంటున్న చోట ఉండు నువ్వు. నాకు సత్తు, నాకు అసత్తు, నాకు ఇష్టము, నాకు ఇష్టం లేదు, నాకు మంచి, నాకు మంచిది కాదు కాదు. మంచి మంచిది కాదు, ఇష్టము ఇష్టం లేదు, సత్తు అసత్తు ఇన్ని పక్షాలు పెట్టుకొని రకరకాల పక్షాల్లో పోయి పడకు. పక్షపాతాలు వదిలిపెట్టు అంటే ద్వంద్వాలు వదిలిపెట్టు. అన్ని రకాల ద్వంద్వాలు వదిలిపెట్టి, నేను అంటున్నావు గదా! అక్కడ నిలబడి ఉన్నావనుకో, నేను అన్నది ఆ ఆలోచన ఎక్కడి నుంచొస్తున్నది? ఎవరు చేస్తున్నారు? నేను అన్నది ఏంటి అని అర్థం చేసుకుంటే, కదా అప్పుడు బ్రహ్మను నువ్వు సంపద్యతే పొందుతావు. అప్పుడు బ్రహ్మ దక్కుతుంది నీకు. నేను ఎంత ప్రయత్నం చేసినా గూడా ఇది అర్థం గావట్లేదండి. నేను కొంచెం ప్రయత్నం చేస్తే కొంచెం కష్టమే అయింది. కానీ అర్థమయ్యిందండి అని చెప్తూ ఉన్నప్పుడు, అర్థం అవుతున్నది అని ఒక పక్షము, అర్థం కావట్లేదు అని ఒక పక్షము, 2 పక్షాలు లేవు. అర్థం అవుతున్నదని చెప్తున్నదెవరు? అర్థం కావట్లేదు అని అర్థం చేసుకొని చెప్తున్నదెవరు? అర్థం అవుతున్నది అని చెప్తున్నదెవరు? అర్థం కావట్లేదని చెప్తున్నదెవరు? నేను. అర్థం అవ్వడము, అవ్వకపోవడము అన్న పక్షాల్లో పోయి నువ్వు అందులో పాతమవ్వకు. అర్థం అవ్వడం, అవ్వకపోవడం అని తెలుసుకుని ఉన్నది ఎవరు? అది నేను అని దాన్ని ఆ విధంగా నువ్వు ఆలోచన చెయ్యాలి. ఆలోచించడానికి కష్టమైన విషయమే అవును. అయితే అంత మాత్రాన దాన్ని వదిలిపెట్టడానికి వీల్లేదు. నువ్వు ఆలోచిస్తే నీ ఆలోచనలకు దొరికే పదార్థం కాదు. కానీ ఆలోచించకుండానే నీకొచ్చి ఒళ్ళో పడేది కూడా గాదు. ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఈ ఆలోచనలకు అతీతంగా ఉన్నదేది? ఈ ఆలోచనలన్నీ ఆలోచిస్తున్నదేది అని తెలుసుకున్నావంటే, అప్పుడు నిన్ను నువ్వు తెలుసుకున్నట్టు అని చెప్తూ ఉన్నది మనకు మన ఉపనిషత్తు. మనము దీన్నింకా విచారణ చేసుకోవాలి. ఎవరికి వాళ్ళు విచారణ చేస్తూ ఉండాలి. ఇవాల్టికి ఇక్కడికి ఆపుతాను. మీరు కూడా ఆలోచన చేస్తూనే ఉన్నారు. ప్రతిరోజు చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఈ శ్లోకము, ఈ మంత్రం ఉన్నది గాబట్టి ఇవాళ కొత్తగా మొదలుపెట్టడం గాదు. మనము ఎంతో కాలంగా ఇదే విచారణలో ఉన్నాము. అయితే మనము ఆ విచారణ ఎట్లా చేయొచ్చు అని మళ్ళీ మన అమృత బిందు ఉపనిషత్తు ఇంకో విధంగా మనకు నేర్పిస్తూ ఉన్నది. మనకు సహాయం చేస్తూ ఉన్నది. అది చేస్తూ ఉన్న ఈ ఉపకారాన్ని పట్టుకుని మళ్ళీ మనము తీవ్రతరం చేయొచ్చు. మనం వెళ్ళవలసిన మార్గంలోనే ఉన్నాము అని మనకు నమ్మకము, ధైర్యము కలుగుతూ ఉంటాయి ఒక పక్కన. వాటితో ఇంకా ఉత్సాహంగా ముందుకు వెళ్ళొచ్చు. అందుకనే ఆ విధంగా వెళ్ళి, మళ్ళీ వచ్చి కూర్చొని ఇంకేమి నేర్పిస్తున్నదో మనకి ఉపనిషత్తు చూస్తూ వెళ్దాము. శుభం భవతు.